మానుకోట గుండెకోత ఉప్పెనను తలపించే వరదతో మహబాద్ జిల్లా ఉక్కిరిబిక్కిరి. కూలిన ఇండ్లు, పంట పొలాల్లో ఇసుక మేటలు, బీభత్సం నుంచి ఇంకా కోలుకోని బాధితులు, గంపెడాశలతో సహాయం కోసం ఎదురుచూపులు. 4 రోజులైతే ఇంకా సహాయం కోసం ఎదురు చూస్తున్నారంటే ప్రభుత్వం పనిచేస్తున్నట్ట. ఇంత పెద్ద ఉపద్రవం జరిగింది, ఏం చేయగలుగుతాం? ఎప్పుడో 50 ఏళ్ళుగా 100 ఏళ్ళుగా పడిన ఒక్కసారిగా పడ్డది, ఏం చేయగలుగుతాం? ఈ స్టేట్మెంట్స్ మనం ప్రతి గవర్నమెంట్ నుంచి వింటాం. మీరు పోయినసారి గవర్నమెంట్తో కంపేర్ చేయకండి, అట్లా ఎవరిని కంపేర్ చేయలేం. కానీ మనం చేంజ్ కోసం, మార్పు కోసం వాళ్ళకంటే చాలా గొప్పగా పనిచేస్తారని కదా మనం గవర్నమెంట్ని మార్చింది. సో వాళ్ళు ఆ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతున్నారా అనే విషయంలో మనం కనుక ఒకసారి లెక్కలేసుకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. ప్రజలేం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోరు. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు ఆ సమస్య నుంచి బయటపడేయమని కోరుతారు. మీరేదో అద్భుతాలు చేయండి, మాకేదో బంగారం ఇవ్వండి, వేల లక్షల పైసలు ఇవ్వండి అని ఎవరు అడగరు. ఆ ఉన్న సమస్య నుంచి బయటపడేయమని అడుగుతారు. సో ఎంత ఘోరం ఉంది చూడండి. అసలు నేను అంటున్న ఏంటంటే పెద్ద ఎత్తున రివ్యూలు జరగాలి, సమీక్షలు జరగాలి, త్వరితగతిన నిర్ణయాలు అయిపోవాలి. అసలు దీనికి బడ్జెట్ అలొకేట్ చేయాలి, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇది ఒక జాతీయ ఉపద్రవం లాగా, జాతీయ విపత్తు కింద పరిగణించి కేంద్రం కూడా నిధులు ఇవ్వాలి. అవసరమైతే ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి ఈ జాతీయ విపత్తుగా ప్రకటించి దీనికి డబ్బులు ఇవ్వమని అడగాల. అంత భయంకరమైన విధ్వంసం జరిగింది చూడండి. పాపం మహబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలోని చిప్ప నరసమ్మ ఇల్లు ఇది. రావిరాల చెరువు నీరు ఒక్కసారిగా ఊరిపై పడడంతో ఇల్లు దాదాపు నేలమట్టమైంది. ఉన్న గూడు చెదిరిపోవడంతో గుండె పగిలిందని బాధితురాలు వాపోయారు. ఎస్పీ కాలనీతో కలిపి ఈ గ్రామంలో దాదాపుగా 70 ఇండ్లు నేలమట్టమైనాయట. ఎంత ఘోరం చూడండి. ఇది పెంకుటిన్లే ఇంకా వాళ్ళు పాపం ఏమీ లేదు ఇంకా వాళ్ళకి. ఈ ఊరికి కదా మీరు నిన్న పోయింది, మీరు ఇదే ఊరికి మనం కూడా వెళ్ళడం జరిగింది. నిన్న మన వాళ్ళు వెళ్ళారు. పొలంలో నిలబడ్డ ఈయన పేరు వీరయ్య. ఊరు మహబాద్ జిల్లా చిన్నగూడూరు. ఆకేరు వాగు ఉధృతితో 4 ఎకరాల్లో సాగు చేసిన వరి పైరు కొట్టుకుపోగా పంట చేను నిండా ఇసుక మేటలు వేయడంతో దిక్కు తోచని స్థితికి చేరానని ఆయన కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు ఆ ఇసుక మేట, ఆ ఇసుకను తొలగించడం ఎంత పెద్ద పని ఆయనకి. ఒకవైపున పొలము పోయింది, పెట్టుబడి పోయింది, చివరికి ఆ పొలం అన్న ఆ భూమి అన్న అట్లే ఉందంటే లేదు, మొత్తం వచ్చి ఇసుక చేరింది. దాన్ని తొలగించడం అంత ఈజీనా? ప్రభుత్వ సహకారం లేనిది సాధ్యం కాదా? రైతుకి చాలా కష్టం. అందుకనే మీరిచ్చే 5,000 10,000 దీనివల్ల ఉపయోగం లేదు. పెద్ద ఎత్తున బడ్జెట్ ఇప్పుడు ఇట్లాంటివి వచ్చినప్పుడే కదా ప్రజలు మిమ్మల్ని అరే బాగా పనిచేసిరని మీ పనితీరేందో తెలిసేది. ఎప్పుడు తెలుస్తుంది ఒక నాయకుడి పాలన ఎట్లుందనేది? ఇట్లాంటి ఉపద్రవాలు, ఇట్లాంటి కష్టాలు వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే విధానంలోనే మీ పరిపాలన తీరు కనిపిస్తుంది. మహబాద్ జిల్లాలో గత శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. మునుపెన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ముంచెత్తిన వరద తాకిడికి నెల్లికుదురు మండలం రావిరాల ఎస్సీ కాలనీ నిలువెల్లా వణికిపోయింది. కాలనీకి ఎగువన 700 ఎకరాల విస్తీర్ణంలోని పెద్ద చెరువు అలుగు పొంగి కాలనీని ముంచెత్తింది. భారీ వర్షంతో పాటు ఎగువ ప్రాంతంలో ఉన్న ఇనుగుర్తి, రాజుల కొత్తపల్లి, చిన్న నాగారం చెరువులు తెగిపోవడంతో పెద్ద చెరువు కాలనీని ముంచెత్తింది. బయటి ప్రపంచానికి చేరుకునేందుకు వీలు లేకుండా ముందు వైపు ఉన్న లో లెవెల్ కాజ్వేలో కూడా వరద నీరు పోటెత్తడంతో ఊరంతా ఒక ద్వీపంలా మారిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో చెరువుకు భారీ గండి పడడంతో వరద నీరంతా పంట పొలాలపైకి మరలి దిగువకు వెళ్లిపోయింది. కాలనీలోని దాదాపు 70 దళిత కుటుంబాలు మధ్యాహ్నం వరకు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. గతంలో ఇలాంటి ఉపద్రవాన్ని తామెన్నడూ చూడలేదని, చెరువుకు గండి పడకుంటే బతికే వాళ్ళం కాదని కాలనీ వాసులు వాపోయారు. నిన్న ఇదే విలేజ్కి మనం వెళ్ళడం జరిగింది. ఊరు వల్లకాడైంది. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాలతోటి నష్టపోయినటువంటి చాలా గ్రామాలు ఉన్నాయి. ఒక పక్కన చెరువులు, కుంటలు తెగి చాలా ఇల్లు కూడా ధ్వంసం కావడం జరిగిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఒక పక్కన ఆటోలు కానీ ఈ యొక్క మనకి కనబడతా ఉన్నటువంటిది ఇదంతా ఒక వాగులాగా కనబడతా ఉంది. యాక్చువల్గా ఇది వాగు కాదు, ఇది ఊరే.
కానీ ఏదైతే ఇక్కడ చెరువు ఏదైతే ఎగువన ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు నీళ్లు ఇక్కడికి రావడంతో ఇదంతా కూడా ఒక కాలువగా ఏర్పడినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. దీని కింద ఉన్నటువంటి దర్దాపుగా వందలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట మొత్తం అంతా కూడా కొట్టుకుపోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. చూస్తా ఉన్నాం కదా, ఇక్కడ ఆటో మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ బురదలోనే ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఒకటే కాదు, ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ లో సైతం కూడా చాలా చెరువులు కూడా మరి చెరువులలో ఉన్నటువంటి స్థానికులు అయితే విజ్ఞప్తి చేస్తున్నటువంటి వాగులలో ఇట్లాంటి బండ్లు వచ్చి ఆ చెట్టు కింద కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటర్ అనేది ఫుల్ అప్ అయినాయి, ఇల్లులు కూలిపోయినాయి. మేము అదే ఇంట్లో ఉంటే ఆల్రెడీ చనిపోయే వాళ్ళమే. మాకు వస్తువులు పోయినా ఏం పోయినా బాధ లేదు, మా ప్రాణాలు మాకు కావాలన్నట్టు మేము స్లాప్ ఎక్కడం జరిగింది. స్లాప్ ఎక్కి అందరం కూర్చున్నాము. కట్ట దిగకపోతే ఇంకొక అర్ధ గంట అయితే ఆ కట్ట దిగకపోతే మేము చచ్చిపోయే వాళ్ళమే. ఆ కట్ట దిగి కొంత మాకు మైలు చేసింది. ఇంట్లో ఉన్న సామాను, గుడ్లు, నా బైకు, మా ఆటోలు అన్నీ కొట్టుకోపోయినాయి. అసలు మేము బ్రతకడమే ఇంటి ముందు బండ్లు ఎట్లా మా పానం దక్కినా బేతరే, మేము అన్ని కొట్టుకపోయినా బేతరే, మేము ఎట్లా బతకాలి. ఏ దేవుడన్నా కాపాడుతాడో ఏమో తండ్రి, దేవుడా మమ్మల్ని కాపాడు తండ్రి. మేము పానాలు బతుకుంటే కూలి చేసుకున్న బతామని దేవునికి మొక్కుకుంటా తెల్లారిందాక ఉన్నాను. ఎవరు కాపాడాలి మిమ్మల్ని? ఇక్కడికి వచ్చి ఎవరు మరి ఎవరు రాలే నాన్న, అప్పుడు ఎవరు వచ్చేటట్లేదు. అక్కడ వరద ఎక్కువ అయిపోయింది, ఇక్కడ వరద ఎక్కువ అయింది. అయితే ఇక్కడ కట్ట తెగింది, ఒక తెల్లారి గంటల 6 గంటలకు కట్ట తెగినాక ఇక నీళ్ళన్నీ వరద అంతా పోయినాక ఆ కట్ట దిగకపోతే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉండేది చూడండి. ఆ గ్రామం ప్రజలు అంటే చావు కళ్ళ ముందు కనిపించింది అనమాట, అంత భయంకరంగా సిచ్యువేషన్. ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజల్ని రక్షించాలి. దానికి కారణం ఏంటి? ఎందుకు అంత పెద్ద ఉపద్రవం వచ్చింది? మీరు కేవలం 40 సెంటీమీటర్ల వాన పడ్డది కాబట్టి, 50 పడ్డది కాబట్టే ఆ పరిస్థితి వచ్చిందా? చెరువులు ఏమైనా కబ్జా అయినాయా? పైన ఉన్న ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఎందుకు అంత వరద వచ్చింది? దీని మీద సమీక్ష జరగాల, కానీ జరగదు. అయిపోయింది. మళ్ళా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఏమైనా మనం పులిహోర ప్యాకెట్లు, నీళ్ళ ప్యాకెట్లు, పాల ప్యాకెట్ వీడికే అయిపోతుంది మన బతుకంతా. లేదు మేము వాళ్ళని సహాయ కేంద్రాలకు తరలించినాం, మేము వాళ్ళకి అన్నం పెట్టినాం, ఇది పెట్టినాం, అది పెట్టినాం, ఇక్కడనే మనం కొట్టుకుంటున్నాం. అసలు మళ్ళీ రాకుండా ఏం చేయాలన్న దాని విషయంలో ఒక క్లారిటీ కూడా మనకు లేదు. సో దీన్ని గమనించాలి. ఇప్పుడు అదే విలేజ్కి అనిల్ వెళ్ళిండి నిన్న. సో ఆ వీడియో అది ఇగో ఇట్లా ఖమ్మంలో అదే పరిస్థితుంది, మహబాద్లో కూడా అదే పరిస్థితుంది. ఖమ్మం నగరంలోని వెంకటేశ్వర నగర వాసుల దుస్థితికి ఈ చిత్రం నిదర్శనం. పూరి గుడిసె నుంచి 2 అంతస్తుల ఇండ్ల వరకు అన్నింటినీ మున్నేరు వాగు ముంచెత్తడంతో కాలనీలో భారీగా బురద, చెట్లు, కంపలు మేట వేశాయి. మంగళవారం నుంచి శుభ్రం చేసే పనులు చేపట్టిన అంగుళమైన కదలిక లేదంటూ వెంకట గురువమ్మ అనే మహిళ కన్నీళ్లు పెట్టుకుంటున్నది. ఇక్కడే కాదు, అనేక కాలనీలో ఇదే పరిస్థితి. అసలు ఇమాజిన్ కూడా చేయలేం. ఇగో మంచికంటి నగర్లో 20 గృహాల సముదాయంలో బాధితుల అవస్థ. ఇదే ప్రాంతానికి వెళ్ళినాం మనం, సేమ్ ఇదే ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనం వీడియో చేసినాం మొన్న. పాపం వీళ్ళంతా కూలీ పనులు చేసుకునే మహిళలే. రాకాసి తాండాలో ధ్వంసమైన ఇండ్లు చూడండి, ఎంత భయంకర. అసలు వీళ్ళని ఈ మళ్ళీ మామూలు జీవితాలు వాళ్ళు గడపడం ఎట్లా చెప్పండి. తిరుమలాయపాలెం మండలంలోని రాకాసి తాండాలో 80 ఇండ్లు ఉంటే గోడ పడిపోని ఇల్లు లేదట. గ్రామానికి తలాపునే పెద్ద గుట్ట ఉన్న ఆకేరు ఉధృతిని అడ్డుకోలేకపోయింది. గుట్టను చుట్టి వచ్చిన వరద గ్రామాన్ని కప్పేయడంతో వందల పశువులు, జీవాలు, మేకలు, కోళ్లు కొట్టుకుపోయినాయి. విద్యుత్ లైన్లు కూడా నేలకూలినాయి. ఈ గ్రామానికి వెళ్లే రహదారి కాలిబాటలా మారిపోయింది. రాకాసి తాండాకు ఎగువన ఆకేరుపై నిర్మించిన సీతారామ ప్రాజెక్టు అక్విడెక్ట్ తక్కువ ఎత్తులో నిర్మించడంతో వరద వెనక్కు మళ్ళీ నష్టం వాటిల్లిందని గ్రామస్తులు చెప్తున్నారు. మరి ఎందుకు నిర్మించారు తక్కువ ఎత్తుతో? ఏం జరుగుంటుంది? పెద్ద తాండాలో మున్నేరు వాగు కొట్టుకుపోయిన ఇంటి సీలింగ్ అట కప్పే కొట్టుకుపోయింది. అంటే ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి అన్నమాట, స్లాబ్ పైన వరకు నీళ్ళు వచ్చినాయి. మందులు కొట్టుకుపోయినాయి. అకస్మాత్తుగా వచ్చిన మున్నేరు వరద నా ఇంటిని పూర్తిగా ముంచేసింది. 4 నెలల క్రితమే 2 స్టెంట్లు పడ్డాయి. మందులు వాడుతున్న వరద ధాటికి 6,000 విలువైన మందులు నానిపోయినాయి. అత్యవసర మందులు కావడంతో 5,000 వెచ్చించి మళ్ళీ కొనుగోలు చేసిన అంటుండు ఒక గుండెపోటు వచ్చిన రోగి. పాపం ఆయన చాలా దారుణంగా ఉంది పరిస్థితి.
ధైర్యాన్ని నింపుతూ కదిలిన సైన్యం. ఖమ్మం మహబూబాద్ జిల్లాలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు, తాగునీరు, విద్యుత్ సరఫరా పునరుద్ధరణ. అసలు ఏ ఇంటి ముందు చూడు ఇగో ఇదే సామాగ్రి, అన్ని ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు, బట్టలు, బియ్యం. సో ఇట్లా దారుణమైన సిచ్యువేషన్స్ నిన్న ఆ ప్రాంతాల్లో కనిపించినాయి. ఇది మహబూబాద్లో ముల్కలపల్లి వద్ద కోతకు గురైన రోడ్డు ఏడుంది, ఎట్లా అయిపోయింది చూడండి. తిరుమలాయపాలెం ముల్కలపల్లి రోడ్డు వరద కొట్టుకుపోవడంతో ఏర్పడ్డ మట్టి దిబ్బలు. చాలా ఎంత ఘోరంగా ఉంది. రైతులైతే విపరీతంగా నష్టపోయారు పాపం. ఈ చిత్రంలో కనిపిస్తున్నది నెల్లికుదురు మండలం రావిరాల ఎస్సీ కాలనీకి చెందిన కడారి వీరయ్య. శనివారం రాత్రి కుటుంబ సభ్యులు సహా వీరయ్య ఇంట్లో నిద్రిస్తుంటే గొర్రెల అరుపులతో మేల్కొన్నారట. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంటిని వరద నీరు ముంచెత్తింది. తలుపు తెరిచి బయటకొచ్చి చూసేసరికి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ కనిపించింది. ఇంటి పక్కనే ఉన్న గొర్రెల షెడ్డు కనిపించలేదట. షెడ్డులోని దాదాపు 50 జీవాలు నీటిలో కొట్టుకుపోయినాయి, మేకలు. ఎంత ఘోరం. కాలనీలో ఎటు చూసినా వరద నీరు ముంచెత్తడంతో అతి కష్టం మీద సురక్షిత ప్రాంతానికి చేరుకున్నాడు. ఇటీవల మరణించిన తండ్రి నెలమాసికం నిర్వహించేందుకు ఇంట్లో తెచ్చిపెట్టుకున్న 50,000 నగదుతో పాటు బియ్యం, దుస్తులు, టీవీ కొట్టుకుపోయి ఇల్లే గల్లంతా అయిపోయింది. ఇవన్నీ భయంకరమైన విషయాలు. ఒక్కొక్క ఇంటిది ఒక్కొక్క గాథ అన్నట్టుగా పరిస్థితి ఉన్నది. నర్సరీల్లో సర్వం వరదార్పణం. ఈ రైతు పేరు నరసింగారావు. నెల్లికుదురు మండలం ఆలేరులో 3 ఎకరాలు లీజుకు తీసుకొని మిర్చి నర్సరీ పెట్టిండట. డ్రిప్ పద్ధతిలో 20 లక్షల మొక్కలతో మిరప నారు సాగు చేసిండు. మరో 15 రోజుల్లో విక్రయానికి వస్తుంది అనగా వరద ముంచెత్తడంతో నర్సరీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. నర్సరీలోని ట్రేలు, నెట్లు, పైపులు 1/2 కిలోమీటర్ దూరం వరకు కొట్టుకుపోయినాయి. సుమారు 30 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతంలో ఎక్కువగా సాగులో ఉన్న మిర్చి నర్సరీలు చాలా వరకు వరద నీటికి దెబ్బతినడంతో రైతులు కోట్లలో నష్టపోయారు. ఈ రాష్ట్రంలో మనకి పంటల బీమా లేకపోయా. అసలు ఇట్లాంటి వాటికి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్కి ఈ ఇన్సూరెన్స్ చేయించాలా. అవసరమైతే గవర్నమెంటే ప్రీమియం కట్టి ఆ ఇన్సూరెన్స్ చేయించాలా. కొంతమేర వాళ్ళకి ఆ నష్టం నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అట్లాంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా? మనం ఏమైనా 5,000 రైతు బంధు ఇవ్వలేదనే లొల్లి పెడితే మద్దతు ధర మీద మన పోరాటం లేదు. పంట నష్టపోతే పంట బీమా మీద మన పోరాటం లేదు. చలో నెక్స్ట్. ఇది ఖమ్మం అండ్ మహబూబాద్లో ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి.